నిన్న ఊరు వెళ్ళొస్తుంటేనండి ఒక చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అనమాట. ఎవరైతే మందు తాగారా ఏంటి అని చెప్పి చెకింగ్ చేస్తుంటే ఒక బండి మీద వెళ్తున్న అతను కూడా ఆపారు. ఆపి "రే ఊదరా" అంటే "ఎందుకు ఊదాలి? నేను ఊదను" అంటాడు. "ఊదరా బాబు, నీకు దండం పెడతా" అంటే ఒక పావు గంట సేపు నేను ఊదనని ఊదమని ఇలా జరుగుతుంది. కానీ మీడియా వాళ్ళు ఉండటం వల్ల అక్కడ కొంచెం పోలీసులు కామ్గా ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, అక్కడ ఏమన్నాడు అతను, "దేనికి వదాలి" అంటే "నువ్వు తాగావో లేదంటే నిన్నెవడ్రా రోడ్డు మీద హైవేలో మందు షాప్ పెట్టమంది పోలీసుల్ని, నిన్నెవడ్రా పెట్టమంది మందుల షాపు రోడ్డు మీద, మరి అక్కడ బోర్డు పెట్టకపోయావా, పగలు తాగమాకండి, బండి మీద వెళ్ళేవాడు తాగొద్దు, కారులో వెళ్ళేవాడు తాగొద్దు, లారీలో వెళ్ళేవాడు తాగొద్దు అని బోర్డు పెట్టపోయారా? అవేమీ పెట్టకుండా మీ ఇష్టారాజ్యంగా మందులు అమ్ముకుంటూ నన్ను తాగొద్దు, తాగితే ఊదు అంటావా? అంటే అక్కడ డబ్బులు దబ్బుతావు, మళ్ళీ ఇక్కడ తాగానని ఇక్కడ డబ్బులు దబ్బుతావా నువ్వు? ఏమనుకుంటున్నావు, పక్కరా నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆ పెద్ద ఆఫీసర్ని గొడవ చేస్తున్నాడు తాగినవాడు. అలా కాదులే నువ్వు ఊదు అంటున్నాడు ఈయన. ఎందుకంటే మీడియా ఉంది కాబట్టి ఇంకా మెల్లిగా చెప్తున్నారు. నేను ఊదనన్నానా, నువ్వు బ్రాందీ షాప్ తీసే అక్కడ నీకు దమ్ముంటే అప్పుడు నేను మందు కొట్టకుండా మంచిగా వస్తాను స్టడీగా, అంతేగాని పిచ్చి వేషాలు వేయద్దు నా దగ్గరికి వచ్చి. మీరే తాగమంటారు, మీరే గవర్నమెంట్కి ఉపయోగపడుతున్నారు అంటారు, మీ వల్లే గవర్నమెంట్కి ఇన్ని నిధులు వచ్చాయని చెప్తారు, మళ్ళీ మేమే నీకు ట్యాక్సులు కట్టాలి, మేమే డబ్బులు కట్టాలా? ఒకవేళ తాగి తోలినా కూడా మాకు ఎలాంటి చలానాలు, ఎలాంటి ట్యాక్సులు, ఒకవేళ మేము యాక్సిడెంట్ చేసినా కూడా మాకు ఎలాంటి కేసులు లేకుండా చేసే బాధ్యత నీదే, అది నువ్వెందుకు తెలుసుకోవని చెప్పి అడుగుతున్నాడు పోలీస్ని. అప్పుడు ఇంకా ఆయనకి మండి ఎక్కువ వాగుతున్నాడు. వీడే నేను ఆయన హాస్పిటల్కి తీసుకుపోదంటారా అని చెప్పి జీబులో వేసుకు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. కానీ ఎంతో అంత మంచి లేదంటారా దాంట్లో? మాట్లాడిన ప్రతి మాటలోనూ నిజాయితీ ఉంది కదా. మరి మీరందరూ ఏమంటారు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి.